నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో జల జగడం మొదలైంది. ఓవైపు పొరుగు రాష్ట్రాలతో నీటి గొడవలు తేలలేదు. మరోవైపు రాష్ట్రాల అధికార ప్రతిపక్షాల మధ్య నీటి వాటాలపై మాటల యుద్ధం జరుగుతోంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత అంశం రాజకీయ చిచ్చు రేపింది. అసలు ప్రభుత్వ వాదనేంటి? బీఆర్ఎస్ కౌంటర్ ఏంటి? సమిష్టి పోరాటం కుదురుతుందా? కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో పంచాయతీ నడుస్తోంది. దీంతో కేంద్రం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెరపైకి తెచ్చింది. బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు కారణం మీరంటే మీరని బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడింది తెలంగాణ. నిధులు, నియామకాల విషయంలో క్లారిటీ వచ్చినా నీటి విషయంలో మాత్రం ఇంకా తేడా జరుగుతోందనే అనుమానాలున్నాయి. రాజకీయ పార్టీల వాదనలతో ఇవి మరింతగా బలపడుతున్నాయి. గోదావరి జలాల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా కృష్ణా జలాల వాటా విషయంలో మాత్రం ఏటా చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్రతో కృష్ణా జలాల విషయంలోనే తగాదా ఉండేది. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య నీటి విడుదల విషయంలో తేడాలొస్తున్నాయి. విభజన తర్వాత 2015లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ట్రిబ్యునల్ ఏర్పాటయ్యేదాకా వినియోగం ఆధారంగా జలాల్లో వాటా ఉండాలన్న ఒప్పందం కుదిరింది. అయితే దీని కారణంగా తెలంగాణకు నష్టం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల లెక్క తీసుకున్నారని, కానీ అప్పటికే అనుమతులిచ్చినా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సంగతి పట్టించుకోలేదని చెప్తోంది. బీఆర్ఎస్ బాధ్యతారాహిత్యం కారణంగా ప్రత్యేక రాష్ట్రం కంటే ఉమ్మడి రాష్ట్రమే నయమనుకునే పరిస్థితి వచ్చిందని ఘాటుగా ఆరోపణలు చేసింది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్ వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు. బీఆర్ఎస్ పాలన కంటే ఉమ్మడి రాష్ట్రమే బాగుండేదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రమే బాగుండుంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందని, శ్రీకాంతాచారి ఎందుకు ప్రాణాలర్పించాడని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన కట. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో పుట్టే బిడ్డ. ఎందుకు చచ్చిపోయిన ఉద్యమకారులు? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయినరు భద్రప్పలేక సంతకం పెట్టినరు. అసలు ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించింది కాంగ్రెస్ సర్కారేనని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ చేసిన పనితో తాగునీటికి కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది. మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, కేఆర్ఎంబీ మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లోనే బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ బోర్డు కార్యకలాపాలకు నిధులు కూడా కేటాయించారని ఎత్తి చూపింది. ప్రాజెక్ట్స్ హ్యాండింగ్ ఓవర్ విషయం కానీ మేము ఎటువంటి కమ్యూనికేషన్ అడ్రస్ చేయలేదు, మాతో కూడా ఎవరు మాట్లాడలేదు. పదే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఇది నేను ఈ క్లారిఫికేషన్ చేస్తుంటే మేమేం చేయలే, కానీ వాళ్ళు అప్పజెప్పే ప్రయత్నము, అప్పజెప్పే ప్రక్రియ చాలా ముందుకు తీసుకుపోయినరు. మరి వాళ్ళే ఉల్టా చోర్ కొత్వాల్కెడ్ అంటేనట్టుంది ఇప్పుడు. ఓకే, మొన్న బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై శ్రీ హరీష్ రావు as finance minister, Government of Telangana in its budget demand number 33, Roman 33 for 23-24 has proposed to hand over the components of common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin
and Peddavagu medium irrigation project in Godavari basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money. Budget lo, Speaker sir, 200 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు కేసీఆర్. నల్గొండలో సభ పెట్టి మాట్లాడడం కాదు, అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్టాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిల పక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి. అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడబడాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? తప్పు మీరు చేశారంటూ కొట్లాడుకుంటున్న అధికార ప్రతిపక్షాలు జరిగిన పొరపాటును సరిదిద్దడానికి ఏం చేయాలన్న విషయంపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. అసెంబ్లీలోనే ఏకాభిప్రాయం లేకపోతే ఇక ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లినా ప్రయోజనం ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఉద్యమ ఆకాంక్షల్లో ప్రధానమైన నీటి విషయంలో సీరియస్ గా లేకపోతే ఎలాగని నిపుణులు రాజకీయ పార్టీలకు హితవు పలుకుతున్నారు. జల రాజకీయం మానేసి న్యాయమైన నీటి వాటా కోసం ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం పనికిరాని తీర్మానం చేసిందని కేసీఆర్ చెప్తున్నారు. అదేదో సభకొచ్చి సలహాలు ఇవ్వొచ్చని సర్కార్ నిలదీస్తోంది. ఇక ఏకాభిప్రాయానికి ఎప్పుడొస్తారనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో తప్పెవరిది అనే విషయంపై వాదోపవాదాలు జరుగుతుండగానే ప్రాజెక్టులు అప్పగించడానికి కొన్ని షరతులు పెడుతూ సర్కార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. అయితే నల్గొండ సభలో సర్కార్ తీర్మానంపై కేసీఆర్ సెటైర్లు వేశారు. తీర్మానంలో విద్యుత్ ఉత్పత్తి ప్రస్తావన లేదని ఎత్తి చూపారు. కృష్ణా ప్రాజెక్టులపై అవగాహన లేకపోతే తనను సలహా అడిగి ఉండొచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు పెట్టి సలహా ఇవ్వమని అడిగితే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సాగునీళ్లు తాగునీళ్ళు అని పెట్టినరు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు. మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. అయిపోయింది కదా. వీళ్ళది ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు. ఏదో నల్గొండ ఇయ్యంగానే పిక్క పిక్క సచ్చుడు ఇజ్జత్ మానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. మాట్లాడుతున్నాడు, మీరు కేఆర్ఎంబీ మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని. అయ్యా, శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా చక్కగా లేదన్నాడు. చక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్యం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగానే? అందుకే 4 సార్లు అడిగిన. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింత విషయంలో తీర్మానమైతే చేశారు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే ప్రశ్నలు లేకపోలేదు. విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్లో వాటా తేల్చడం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటైంది. అయితే అది ఇంకా తుది అవార్డు ఇవ్వలేదు. అప్పటి వరకు నీటి విడుదల సంగతి బోర్డు పర్యవేక్షిస్తుందని కేంద్రం ఏర్పాటు చేసింది. గతంలో కేంద్రం దగ్గర కుదిరిన ఒప్పందం అమలు కావడం లేదని, అవతలి రాష్ట్రం ఎక్కువ నీళ్లు తీసుకుంటోందని ఏపీ, తెలంగాణ పరస్పరం వాదించుకుంటున్నాయి. దీంతో కేంద్రం బోర్డును తీసుకొచ్చింది. ఉమ్మడి ప్రాజెక్టుల అవుట్లెట్లు బోర్డుకు అప్పగించాలని 2 రాష్ట్రాల అధికారులు బోర్డు ప్రతినిధి సమక్షంలో నీటి విడుదల జరగాలని సూచించింది. ఇప్పుడు దానికి ఒప్పుకునేది లేదంటోంది తెలంగాణ. మా ప్రాజెక్టులపై మీ పెత్తనమేంటని కేంద్రాన్ని నిలదీస్తోంది. ఈ విషయంలో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండూ పోటీ పడుతున్నాయి. మరి ఈ వాదనపై కేంద్రం ఏం చెప్తుందనేది తేలాల్సి ఉంది.
ట్రిబ్యునల్కు నిర్దిష్ట గడువు పెట్టాలనే డిమాండున్నా అది కుదిరే పనేనా అనే ప్రశ్నలు లేకపోలేదు. మొదట రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లు మినిట్స్ పై రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయా లేదా అనేది తేలాలి. అలా వస్తేనే ఉమ్మడి కార్యాచరణ సాధ్యమవుతుంది. లేకపోతే ఢిల్లీ వెళ్లి కూడా ఎవరి వాదన వాళ్లు వినిపిస్తారనే అనుమానాలు వస్తున్నాయి. అలాంటప్పుడు పల్చన కావడం తప్ప ఉపయోగం ఏముందనేది $1 మిలియన్ ప్రశ్న. మొదట పార్టీలు పంథాలు పట్టింపులు వీడి నిజాయితీగా వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కూడా మద్దతిచ్చిన తీర్మానాన్ని పనికిమాలిన తీర్మానమని కేసీఆర్ అనడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి మేడిగడ్డకేరాని కేసీఆర్ ఢిల్లీకి వస్తారని అనుమానిస్తోంది సర్కార్. ఇలా పరస్పర అపనమ్మకాలతో సమిష్టి పోరాటం ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు నీటి వాటా విషయంలో అన్యాయం జరుగుతోందని రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. దీనికి బాధ్యులెవరనే వివాదంలోకి పోకుండా న్యాయమైన వాటా కోసం ఏం చేయాలనే విషయంపై సీరియస్ గా దృష్టి పెడితే ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. ప్రయత్నాలు చేసిన తర్వాత ఫలితం ఆశించాలి. అంతేకాని అవతల వారి చిత్తశుద్ధిని మొదటే అనుమానించి ఫలితం తేడాగా ఉంటుందని ఊహించి ప్రయత్నమే మానేస్తే అసలుకే ఎసరొస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. కొన్ని ప్రజల కోణంలో ఆలోచించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టే పరిస్థితి రాకూడదు. నీళ్ల కోసం ఏర్పాటైన రాష్ట్రంలో మళ్లీ నీటి కోసం కటకట వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఎంతవరకు తలకెక్కించుకుంటాయనేదే చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ కౌంటర్లిస్తూనే ప్రత్యారోపణలు చేస్తోంది. పనిలో పనిగా ఎవరు చేసిన పొరపాటు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రాకుండా గేమ్ ఆడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అలా చర్చ జరిగేలా నేతలే అవకాశం ఇస్తున్నారు. గత జల సేతు బంధనంతో ప్రయోజనం ఉండదు. భవిష్యత్తు కార్యాచరణ పగడ్బందీగా ఉండేలా ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్రంలో వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న, పరిపాలనా అనుమతులిచ్చిన ప్రాజెక్టుల లెక్కలు తీసి వాటి ఆధారంగా నీటి వాటా కోసం ప్రయత్నించాలనే సూచనలు వస్తున్నాయి. కొన్ని పూర్తి కావచ్చిన ప్రాజెక్టుల్ని కూడా పూర్తి చేస్తే నీటి వాటా గట్టిగా అడగడానికి అవకాశం దొరుకుతుంది. దానికోసం ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలో ఆలోచించకుండా తప్పెవరిది అనే అంశం చుట్టూ రాజకీయం నడిపితే సమయాభావమే తప్ప ఫలితం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాజెక్టులు అడుగంటుతున్న దశలో నీటి వివాదాలు మరింత ముదిరే సూచనలున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త పడకపోతే నష్టపోతామంటున్నారు నిపుణులు. తెలంగాణలో సాగు, తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా నీటి వాటాలు పొందాలని హితవు పలుకుతున్నారు. న్యాయమైన వాటా ఎంతో తేలితే నీళ్లు ఎన్నున్నా అందులో వాటా ప్రకారం వచ్చే అవకాశం ఉంది. అదే వాటాలోనే తేడాలుంటే చిత్తం వచ్చిన వాటా ఇస్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేదే అసలు ప్రశ్న. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నీళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటర్ గేమ్ ఆడుతున్నాయన్న అభిప్రాయాలున్నాయి. రాజకీయాలు పక్కన పెట్టి జనం కోసం ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బడ్జెట్పై చర్చను పక్కన పెట్టి మరీ కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం చేశారంటే అది ఖచ్చితంగా ప్రాధాన్యత ఉన్న అంశమే. మరి రాజకీయ పార్టీలు అంతే ప్రాధాన్యాంశంగా చూస్తున్నాయా లేదా అనే సందేహాలొస్తున్నాయి. 2 నెలల్లో లోక్సభ ఎన్నికలున్న తరుణంలో తీర్మానం వెనక రాజకీయ కోణం ఉందనే చర్చ జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే అధికార విపక్షాలు పరస్పర విమర్శలకే పరిమితమయ్యాయి. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతోనే జల వివాదాన్ని తెరపైకి తెచ్చారనే సందేహాలు కూడా వస్తున్నాయి. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందే ప్రయత్నమా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. నీళ్ల కోసం ఉద్యమం జరిగింది కాబట్టి నీటి విషయానికి జనం త్వరగా కనెక్ట్ అవుతారనే లెక్కలేసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా పార్టీలు రాజకీయం పక్కన పెట్టి జనం గురించి ఆలోచించాలనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పంటలకు నీటి కోసం రైతులు కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో పరస్పర ఆరోపణలతో టైంపాస్ చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. అసెంబ్లీలో కలిసి కూర్చుని నిజాయితీగా చర్చించుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని చెప్తున్నారు. అవసరమైతే రైతు సంఘాలు నీటి నిపుణులతో సంప్రదించి కార్యాచరణ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల్లో లబ్ధి కోసం పాకులాడంటమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. నల్గొండలో సభ పెట్టిన బీఆర్ఎస్ ఎన్నికలు ఇప్పుడిప్పుడే లేవంటూనే అన్యాపదేశంగా లోక్సభ ఎన్నికల్ని ప్రస్తావించింది. దీంతో కాంగ్రెస్ కూడా అలర్ట్ అయి కౌంటర్లు షురు చేసింది. ఈ పొలిటికల్ గేమ్ కు తెరపడేదెప్పుడు, అసలు కార్యాచరణ మొదలయ్యేదెప్పుడనేది $1 మిలియన్ ప్రశ్న. అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని చెప్తున్నారు. న్యాయమైన నీటి వాటా రావాల్సిందే అంటారు. కేంద్రం అన్యాయం చేస్తుందని కూడా అంగీకరిస్తారు. కానీ ఉమ్మడి పోరాటం మాటల్లోనే కాదు, చేతల దిశగా తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేయరు. ఇక్కడే పార్టీల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు.
నీటి కోసం ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని కూడా న్యాయమైన నీటి వాటా దక్కించుకోకపోతే తెలంగాణ వచ్చి ఉపయోగం ఏముందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీల మధ్య వాటర్ వార్ జరుగుతోంది. ఇది పౌర సమాజంలోకి వెళ్లి రైతు సంఘాలు కూడా ఎంటర్ అయితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే అప్పటి వరకు కాలయాపన చేయకుండా తక్షణ కార్యాచరణకు పూనుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మనకు సుస్థిర పరిష్కారం కావాలంటే మనం మొత్తం నీటి పరివాహక ప్రాంతాన్ని ఒక పరిగణలోకి తీసుకొని ఆ నీటి పరివాహక ప్రాంతంలో వర్షపాతము వర్షాన్ని ఓడిసిపట్టే రిజర్వాయర్లు కానీ స్టోరేజ్ కెపాసిటీ కానీ ఇంకా ఇతర పద్ధతులు కానీ ఇవన్నిటినీ ఆలోచించి అప్పటికి ఆ తర్వాత నదిలోకి వచ్చే నీటిని మనము దాని మీద చర్చలు చేసి పరిష్కరిస్తే అప్పుడు సమస్య ఇంత పెద్దగా ఉండదు, ఇంత సంక్లిష్టంగా కూడా ఉండదు. ఏ రాష్ట్రానికైనా నీరే జీవనాధారం. నీళ్ల విషయంలో ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెట్టాల్సిందే. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలతో నీటి లెక్కలు తేల్చుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా పొరపాట్లు జరిగినా వాటిని దిద్దుకునే ప్రయత్నాలు చేయాలి. అంతేకాని గురువింద గింజలు కానిదెవరో వెతికే ప్రయత్నం చేస్తే పుణ్యకాలం పూర్తయిపోతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని అధికార ప్రతిపక్షాలు కార్యాచరణ తీసుకోవాలి. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలనే సూచనలు కూడా వస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎంత రాజకీయ వైరుధ్యం ఉన్నా నీళ్ల విషయం వచ్చేసరికి పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. చాలాసార్లు ఆ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ తమ నీటి వాటాలు సాధించుకున్నాయి. రాజకీయ సమిష్టి పోరాటం అక్కడ కలిసొచ్చింది. ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది కూడా అదే అంటున్నారు నిపుణులు. అనవసర వాదనలు, విమర్శలతో రాద్ధాంతం చేయకుండా అధికార ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికొచ్చి పోరాట పంతా ఎంచుకుని కదిలితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేకపోతే రేపు జనం నీటి కష్టాలకు వీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జనాన్ని ఎక్కువ కాలం ఎవరూ మభ్యపెట్టలేరు. ఇవాళ కాకపోతే రేపైనా నిజాలు బయటకొస్తాయి. అప్పుడు జనం నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం పార్టీలకు ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మా రాజకీయ ప్రయోజనాల కోసం మీ ప్రయోజనాలు పట్టించుకోలేదని చెప్పగలరా అనే సందేహాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి 2 నెలలు కాలేదో. రేపో మాపో లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ రాబోతోంది. నోటిఫికేషన్ వచ్చాక ఎలాగో రాజకీయ యుద్ధం తప్పదు. కనీసం అప్పటిదాకైనా జనం గురించి ఆలోచించాలని నిపుణులు పార్టీలకు హితవు పలుకుతున్నారు. తెలంగాణలో అధికార ప్రతిపక్షం మధ్య జలజగడం ముదురుతోంది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి మన జుట్టు కేంద్రం చేతికిచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. నల్గొండ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది. అయితే బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ను తెరపైకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ సభ పెట్టిన రోజే ఎమ్మెల్యేలందరినీ మేడిగడ్డకు తీసుకెళ్లింది. ఇలా కేఆర్ఎంబీపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మేడిగడ్డ నాణ్యతా లోపంతో బదులిచ్చామని కాంగ్రెస్ భావిస్తోంది. ముళ్లును ముళ్లుతోనే తీయాలన్నట్టుగా నీటికి నీటితోనే బదులిచ్చామనే ఆలోచనతో ఉంది. అటు బీఆర్ఎస్ కూడా నల్గొండ సభతో తమ రాజకీయ ప్రయోజనం నెరవేరిందనే లెక్కలు వేసుకుంటోంది. ఇలా 2 పార్టీలు వేటికవే స్వప్రయోజనాలు లెక్కలు చూసుకోవడంలో బిజీగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. జల వివాదం తెరపైకి తెచ్చి బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని కాషాయ పార్టీ గుర్తించింది. దీంతో అదంతా హంబకని కొట్టిపారేసి తమ ఓటు బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నాలు చేసింది. ఇలా తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలు ఎవరికి వారే రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఎవరికి వారు లోక్సభ ఎన్నికల్లో తమకే విజయావకాశాలుంటాయని క్లెయిమ్ చేసుకుంటున్నారు. జనం గురించి పట్టించుకున్నప్పుడు ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లొస్తే ఏం లాభమనే వాదన గట్టిగా వినిపిస్తోంది.